भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। చతుస్సూత్రి చాలా మనం 4వ సూత్రము తత్వ సమన్వయాతు. దాంట్లో ఇక్కడ కర్మమీమాంసకులకు వారి వాదనను ఖండిస్తూ సమాధానం చెప్పుట ప్రారంభమైంది. 46వ భాష్య భాగము సిద్ధాంతము కర్మ బ్రహ్మ విద్యా ఫలముల యొక్క విలక్షణత అని మొదలైంది. దీనిలో అత్ర అభిధీయతే అని మొదలుపెట్టారు. అత్ర అభిధీయతే న కర్మ నా అని నాని మొదలుపెట్టారు. నాని ప్రారంభము అయింది. ఏదైతే కర్మమీమాంసకులు చెప్పిన వాదం ఏదైతే ఉందో అది ఇక్కడ సంభవము కాదు అని ఖండన చేస్తూ ప్రారంభమైంది. ఎందుకని అంటే కర్మ బ్రహ్మ విద్యా ఫలయో వైలక్షణ్యాత్ అని కర్మ బ్రహ్మ విద్యా ఫలముల యొక్క విలక్షణత ఉంది. కర్మ దాని యొక్క ఫలము, బ్రహ్మ విద్య దాని యొక్క ఫలము రెండిటికి భేదములు ఉన్నాయి అని చెప్పి, అది వేరు ఇది వేరు. అయితే ఈ కర్మ ఫలానికి ఏం కావాలి అంటే త్రికరణ పూర్వకంగా జరుగుతుంది. త్రికరణాలు ఉండాలి: దేహము, వాక్కు, మనసు. శారీరం వాచికం మానసంచ కర్మ. కర్మ అనేది త్రికరణ పూర్వకమైనది అన్నమాట. జ్ఞానం కరణాలు లేవు దానికి, అకరణం. శారీరం అంటే శరీరం, వాచికం అంటే వాక్కు, అంటే శరీరం ద్వారా జరిగేది, వాక్కు ద్వారా జరిగేది, మనసు ద్వారా జరిగేది కర్మ అన్నమాట. ఇది శృతులలోనూ ప్రసిద్ధముగా ఉంది, స్మృతులలోనూ ప్రసిద్ధముగానున్నది. శృతి స్మృతి సిద్ధం. దీని పేరు ఏం పేరు అన్నారంటే ధర్మాఖ్యం. ధర్మము అంటే కర్మ, ధర్మము అంటే కర్మ. ఎందుకు ధర్మం అనే పేరు వచ్చిందంటే శాస్త్రం ద్వారా చెప్పబడిన కర్మని ధర్మం అంటారు. అశాస్త్రీయమైన దాన్ని ధర్మం అంటారు. అది స్వాభావికం కర్మ, అశాస్త్రీయమైనటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని అధర్మం అంటారు. శాస్త్రీయమైన దాన్నే కర్మ అంటారు. ఈ శాస్త్రీయమైన కర్మకు కూడా ఈ 3 కరణములు కావాలి. ఇది కూడా విద్యా విషయమే, ఇది కూడా 3 గుణాలలోకి చేరిందే. అయితే యద్విషయ జిజ్ఞాస, ఈ విషయంలో ధర్మము అని చెప్పబడే కర్మ
అది శరీరము వాక్కు మనసులతో జరిగేది. ఆ విషయము కూడా జిజ్ఞాస చేయాలి, దాన్ని కూడా తెలుసుకోవాలి శాస్త్రం ద్వారా. ఎలా చేయాలి, దేని చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది తెలుసుకోవాలి. దానికి కూడా జిజ్ఞాస ఉంది, జిజ్ఞాస సూత్రం ఉంది, జిజ్ఞాస శాస్త్రం. శాస్త్రం చెప్పినట్టుగానే చేసుకోవాలన్నమాట. యద్విషయ జిజ్ఞాస అతాతో ధర్మ జిజ్ఞాస ఇది సూత్రిత. అతః ధర్మ జిజ్ఞాస ఇది సూత్రిత. అయితే మరి ఈ విషయంలో అత అంటే అయితే మరి అని, అయితే మరి కర్మ చేయాలంటే కర్మను గురించి తెలుసుకోవాలి. అంటే అతహాకి కర్మ చేయాలండి ఇంతే అంటే కదా, మీనింగ్ ఏమిటి అక్కడ? అతాతో బ్రహ్మ జిజ్ఞాసకి మీనింగ్ ఉంది, అతకి అతహాకి. దీనికి మీనింగ్ ఏముంది? దీనికి మీనింగ్ ఏమిలే, దీనికి మీనింగ్ ఏమిలే. శుద్ధ లౌకికంలో గురువు శాస్త్రంలో లేకుండా పెళ్లి చేసుకుంటారు. దాంట్లో ఏముంది? గురువు చెప్పరా, శాస్త్రం ద్వారా నువ్వు తెలుసుకొని చేసుకోరా. నువ్వు పిల్లలకి అనేది నువ్వు వివాహం చేసుకునేది దేనికంటే నీ యొక్క కోరికలు తెచ్చుకునేది. నువ్వు సంపాదించుకొస్తావు, అదేమో ఇంటి పని చేసుకుంటా, నీ కోరిక తీర్చేదానికి పనికొస్తుంది. ఆ కోరిక తీర్చేదానికేమో మధ్యలో ఈ పిల్లలు పుట్టుకొస్తారు. అయ్యా తెలుసా ఏ ఊరికే అట్లా జరిగిపోయిందంటే, ఊరికే జరిగిపోయిందంటే దానికి పర్టికులర్గా ఒక నువ్వేమి శాస్త్రీయంగా ఏమి చేసుకున్న విషయాలే కావాలి. అతను చేసుకుంటున్నారు, నువ్వు చేసుకుంటున్నావు. ఇదంతా కూడా లౌకిక విషయంగా అయిపోయింది. అది పెళ్లి తంతు. అది శాస్త్రీయం అయితే అది వేరే, నీ వల్ల కాదు, పెళ్లి చేసుకోలేవు, నీ వల్ల కాదు. శాస్త్రీయంగా అయితే నువ్వు అసలు అడుగు కూడా పెట్టలేవు. మరి ఆ పూజారులకి చేసిన వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చినారు, నీకేమో కొద్దిగా నీకేదో నేను కూడా ఆ యొక్క మన సనాతన ధర్మాన్ని అనుసరించి కొద్దిగా దాన్ని ఫాలో అయ్యాను అంటాం అంతే. మిగిలినవన్నీ లౌకికమే. నీ కోరిక తీర్చుకోవడం, నీ లోక విషయాల కోసమో లోక వ్యవహారం కోసం చేసుకునే పనే కానీ దీనివల్ల నీకు వచ్చేది ఏమీ లేదు. అందువల్ల నీ యొక్క వివాహ ఆ యొక్క వ్యవహారము వ్యవస్థ అదంతా లోక వ్యవహారం అయిపోయింది. శాస్త్ర వ్యవహారంతో లింకు లేదు. అందుకని పర్టికులర్గా దాన్ని శోధించవలసిన పనేలా ఊరికే వదిలేయడం పెట్టు. అట్లా కర్మకాండ విషయంలో అతహకి అర్థం లేదు. అయితే ఇప్పుడు కర్మకాండ చేయవలెనో దానికని తెలుసుకోవాలను అంటే కానీ ఎందుకు చేయాలి, ఎందుకు చేసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అనే మాట్లాడతాం లేదు. అందుకని అతాతో అనేదానికి ఆ రెండు అవయవాలకి రెండు అక్షర అవయవాలకి అర్థమే లేదు దానికి. ఊరికే ఇప్పుడు కర్మల గురించి తెలుసుకోవాలి, చేయాలి అంటే అది డీటెయిల్స్ ఇవ్వలేను. అక్కడ బ్రహ్మ విద్యా విషయంలో అథ అనే దానికి ఒక మీనింగ్ ఉంది, దానికి లోతుంది, దానికి పెద్ద విషయం అది. దీనికి ఏమీ లేదు, దీనికి ఏమీ లేదనమాట. ఎట్లాగైతే సెట్టింగ్లో బావి చూపిస్తారు, బావి సెట్టింగ్
సినిమా రామోజీ ఫిలిం సిటీలో బాగా చూపిస్తుంటారు. ఇటు దొంగ చూసే మళ్ళీ ఖర్చు ఉంటుంది అక్కడ. ఒక వర పెట్టి బయట నుంచి షూట్ చేసేస్తాడు బావిరా అని. అక్కడ తొంగి చూస్తే ఏమి ఉండదు, అది ఒక తొట్టి. సేమ్ అంటే ఈ అతాతో ధర్మ జిజ్ఞాసకి దానిలో పోతుంది. కానీ ఇక్కడ అలా కదయ్యో, అథ సాధన చతుష్టే సంపత్తి అనంతరం అత ఈ లోకంలో చేసుకున్న కర్మలు నశిస్తున్నాయి. స్వర్గాది విషయ కర్మలు, ఉపాసనలు, యజ్ఞాలు, హోమాలు, తత్ఫలాలు కూడా నశిస్తున్నాయి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంచి. అందుకని అన్ని కూడా నిత్య విషయాలు. నిత్య వస్తువు ఏమిటి అంటే అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస. దానికి ఒక అర్థం ఉంది. అయ్యా దీనికి అర్థం పద్ధతి. అందువల్ల అతాతో ధర్మ జిజ్ఞాస ఇది సూత్రిత అని చెప్పి. అందువల్ల కర్మ జిజ్ఞాస, కర్మను ఎలా చేయాలో దాని గురించి సూత్రకారుడు జైమినీకారుడు చెప్పాడు. ఆ ప్రకారంగా కర్మ చేయవలసి ఉన్నది అని అక్కడ చెప్తున్నారు. అధర్మోపి హింసావిహి ప్రతిషేధ చోదనా లక్షణత్వాత్ జిజ్ఞాస్య పరిహారాయ. కాబట్టి అధర్మం కూడా దాని గురించి కూడా తెలుసుకో. ధర్మ జిజ్ఞాస చేసేటప్పుడు అధర్మం కూడా ఏమిటి అనేది కూడా దానిలోనే చెప్తారు. అధర్మోపి, అధర్మం అనేది హింసాదులు ఆదిపదం చేత ఏది శాస్త్రంలో వద్దురా అని చెప్పిందో, చేయొద్దు అని చెప్పిందో అవన్నీ కూడా ఆదిపదం చేత తెలుసుకోవాలి. అధర్మం కూడా హింసాదులు, స్త్రీహత్య, గోహత్య ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. హింసాదిహి దానినంతా కూడా ప్రతిషేధ చోదనా లక్షణత్వాతో దాంట్లో నిషేధింపబడేటువంటి శాస్త్రవాక్యములు ఉంటాయి. ప్రతిషేధ చోదనా లక్షణత్వాతో నిషేధించేటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటివన్నీ విషయాలు ఉంటాయి. అందువల్ల అది కూడా తెలుసుకోవాలి. జిజ్ఞాస్య, అది కూడా తెలుసుకోవాలి. అధర్మమైనటువంటి హింసాదుల గురించి నిషేధింపబడేటువంటి శాస్త్ర ప్రమాణంలో ఆ లక్షణాలతో ఉండేటువంటి అధర్మ విషయాలు, అధర్మం పనులు, వాటిని గురించి కూడా జిజ్ఞాస చేయవాలి. ఎందుకంటే పరిహారాయ, దాన్నంతా వదిలించుకోవాలి, తొలగించుకోవాలి అన్నమాట. తొలగించుకునేందుకొరకు అది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మానము, అవమానము, పొర్రు, గిర్రు అంటే దీనికి శాస్త్ర ప్రమాణం లేదు. అవన్నీ నువ్వు లోకంలో అహంకారంతో మదమెక్కి బుద్ధి లేక తమ బుద్ధితో ఏవేవో పెట్టేసుకున్నావు. శాస్త్రంలో పరువు అని, పరువు హత్యలని, మానమని, జ్ఞానమని ఏమి లేవు. అవి లోకంలో అహంకారంతో మదమెక్కి ఈ పెట్టేసుకున్నారు. అట్లా వాటి గురించి శాస్త్రం చెప్తే శాస్త్రాలు తిట్టుపోతారు పెద్దవాళ్ళు. ఏం పని నువ్వు అలా ఎందుకు చెప్తావు? అందుకనే గీతలో మానాపమానయో తుల్య చూసారా అవన్నీ చెప్పినారు. అదే అజ్ఞానులు ఆటోమేటిక్గా అవన్నీ పెట్టుకుంటారు. చెత్తంతా బాగా వివేకం చేస్తే పరువు లేదు, గిరువు లేదు మరా అని చెప్పి. ఎందుకయ్యా అంటే అది సాగితే అన్ని పెట్టుకుంటారు, సాగకపోతే అన్ని తీసేస్తారు. సాగితే సర్పంచ్ కాకముందేమో వాడికి పరువు ఉండేది, సర్పంచ్ అయిన తర్వాత పరువు లేదు, పాడు. ఇంకా వాడు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయినప్పుడు అసంపూర్తిగా లుంగి కూడా ఇప్పేసుకున్నాడు. లుంగి ఇప్పినాడు. మళ్ళా ఇద్దరు మొగుడు పెళ్ళాం, అదొక పార్టీలో ఈడొక పార్టీలో ఉంటాడు. ఇప్పుడు లేదురా నీకు పరువు అన్నీ వదిలేశాడు. లుంగి వదిలేశాడు,
అండర్వేర్ వదిలేసినాడు, అట్లా తిరుగుతున్నాడు పురుగులు. అవి ఊరికే పరిమితిలో పెట్టుకుంటారు అన్నీ. కొద్దిగా ముదరగానే ముదిరిపోతే అన్నీ వదిలేస్తారు. ముదిరితే అట్లా అన్నమాట. ఇట్లాంటివన్నీ చేస్తారు. అందుకని శాస్త్రంలో ఇవన్నీ చూసి మారిపోయే వాటిని, జీర్ణమైపోయేదాన్ని, ఎక్స్పైర్ అయిపోయే వాటిని పట్టుకొని నెత్తిని పెట్టుకుంటారా? పరువు లేదు, గిరువు లేదు, మానవం లేదు, అవమానం లేదు, పడవ. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పేసి. అందుకని శాస్త్రంలో కొన్ని విషయాలలో అది అధర్మము, అది ఇది చెప్తుంది. అదంతా కూడా అది వేరు. ఈ లోకంలో పరువులు, ప్రతిష్టలు, గిష్టలు అన్ని పెట్టేది అహంకారము, రజోగుణంతో పెట్టుకున్నటువంటి ఫాల్స్ ప్రిస్టేజ్ అనమాట. ఫాల్స్ ఏం లేదు. తయోశ్చ చెప్తున్నాడు. తయోశోధనా లక్షణయో, ఈ రెండు చోదనా లక్షణమేనంట. తయోహో అంటే ధర్మాలు రెండు కర్మశాస్త్రము నిబంధన. కర్మశాస్త్రం ఉందే, కర్మకాండ శాస్త్రము, అది నిబంధన చేసింది, ధర్మాల గురించి చెప్పింది. అందువల్ల తయోశ్చ అంటే ధర్మాలు, విధి నిషేధాలు గురించి చోదనా లక్షణమయ్యింది. అంటే ప్రవృత్తిని, చోదనా లక్షణము ప్రవృత్తిని కలిగిస్తారు. నివృత్తిని కలిగించటం కూడా, అది కూడా ఒక చోదనా లక్షణమే. ప్రవృత్తిని కలిగించటం కూడా చోదనా లక్షణం. నివృత్తి, ప్రవృత్తి చోదనా లక్షణ. అంటే శృతి విధిస్తుంది. నివృత్తి విధి, ప్రవృత్తి విధి, ఫోర్స్ చేస్తుంది. తయోశ్చ చోదనా లక్షణయో అర్థ అనర్థయో ధర్మాధర్మయో అని అర్థము, అర్థ అనర్థము. మరే ఇది అర్థమురా, దీనికి ఒక మీనింగ్ ఉందిరా, దీనికి ఒక మీనింగ్ లేదురా, అర్థం లేనిది, అర్థం ఉండేది, అర్థం లేనిది, ఇది ధర్మం రా, ఇది అధర్మం రా, ఇది అని శాస్త్రమే దాని గురించి చెప్తుంది. ఫలే ప్రత్యక్షే, ఆ ఫలం ఉంది కదా, ప్రవృత్తి ఫలము, నివృత్తి ఫలము, ధర్మ ఫలము, అధర్మ ఫలము, అర్థ ఫలము, అర్థవంతమైనది, అనర్థమైనది, వాటి ఫలాన్ని ప్రత్యక్షంగా జనులు అనుభవిస్తున్నారు. అదేనయ్యా సుఖ దుఃఖాలు. ఇట్లా చేసిన స్వామి నాకు సుఖం కలిగింది, ఆయన చెప్పినట్టు చేసిన సుఖం కలిగింది, ఆయన చెప్పినట్టు వెళ్ళలేదు, నాకు దుఃఖం అని ప్రత్యక్షంగా లోకులు అనుభవిస్తుంటారు. సుఖ దుఃఖే, ఇట్లా ప్రత్యక్షే సుఖ దుఃఖే. ప్రత్యక్షం అంటే మనకి బాగా ఇంద్రియాలకి గోచరం అయిపోతుంది. సుఖాలు, దుఃఖాలు నువ్వు చెప్పినట్టు ఏం లేదండి, మేము దానివల్ల అనుభవిస్తున్నాం. శరీరవాంగ్ మనోభిః ఏవ ఉపబుజ్యమానే విషయేంద్రియ సంయోగజన్యే బ్రహ్మాది స్థావరాంతేషు ప్రసిద్ధి. బ్రహ్మాది స్థావరాంతేషు ప్రసిద్ధి అన్నమాట. అంతవరకు ఈ యొక్క తయోహో చోదనా లక్షణయో అర్థ అనర్థయో ధర్మాధర్మయో ఫలే, ఆ ఫలము ప్రత్యక్షంగా సుఖ దుఃఖాలు కలిగించేదిగా శరీర వాంగ్ మనోభిః, శరీరము, వాక్కు, మనసులకి సుఖ దుఃఖాలు కలిగించేదిగా ఆమె ఉంది. ఆ ప్రకారంగా శరీరంతో అనుభవిస్తుంటాం, వాక్కుతో అనుభవిస్తుంటాం, అలాగ మనసుతో అనుభవిస్తుంటాం. ఉపబుజ్యమానే విషయే, ఆ విషయంలో విషయేంద్రియ సంయోగజన్యే, విషయమో ఇంద్రియాల వల్ల కలిగేది. ఆ కలిగేటువంటి ఈ ధర్మాధర్మముల యొక్క ఫలము మనము ఈ లోకము నుండి బ్రహ్మలోక పర్యంతము వరకు, ఈ లోకము నుండి బ్రహ్మలోక పర్యంతము వరకు అనుభవిస్తున్నాడు. బ్రహ్మాదిషు స్థావరాంతేషు,
బ్రహ్మాది లోకములు, బ్రహ్మాది లోకములు అంటే దేవతలు మొత్తం, పితృదేవతలు, దేవతలు, హిరణ్య గర్భుడు, అలాగ దిగువ చూసుకుంటే మనుషులు, పశువులు, పక్షులు, అంతవరకు కూడా బ్రహ్మాదిషు సావరాంతేషు ప్రసిద్ధంగా ఉంది సుఖదుఖాలు, వాటి ఫలాలను అనుభవించటం అనేది ఉన్నది అన్నమాట. ఇలాగ చెప్తారు. ఈ ప్రకారంగా ఉంది. అది ఎక్కడి నుంచి? మనుష్యత్వాదారభ్య బ్రహ్మాంతేషు దేహవత్సు సుఖతారతమ్యం అనుశ్రూయతే. ఇది ఆ యొక్క సుఖతారతమ్యము. సుఖతారతమ్యం అంటే దుఃఖము కూడా దానిలోకి వచ్చేస్తుంది. సుఖం తగ్గే కొలది దుఃఖము, సుఖం ఎక్కే కొలది అది దుఃఖం లేదు అన్నమాట. సుఖం తగ్గే కొలది దుఃఖము, సుఖము పెరిగే కొలది అది దుఃఖం లేదు, దుఃఖరహితం. మనుష్యత్వాత ఆరభ్య, మనిషి మొదలుకొని బ్రహ్మాంతేషు బ్రహ్మము వరకు దేహవస్తు దేహాలు, అది కూడా దేహాలే, సూక్ష్మదేహాలు, తేజోమయ దేహాలు, సూక్ష్మదేహాలు. అందుకనే హార్డ్వేర్లో ఉండే బాధలు సాఫ్ట్వేర్లో కూడా ఉంటాయి. హార్డ్వేర్గా ఉండేటువంటి ఇంద్రియ విషయాలతో ఉండే జనాలకు ఉండే బాధలు బుద్ధిమంతులైన వాళ్ళకి కూడా బాధలు ఉంటాయి. బుద్ధి లేని వాళ్ళకి బాధలు ఉంటాయి, బుద్ధి ఉన్న వాళ్ళకి బాధలు ఉంటాయి. ఆ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ లెవెల్లో వాళ్ళు బాధపడుతుంటారు, వీళ్ళ లెవెల్లో వీళ్ళు బాధపడుతుంటారు. సాఫ్ట్వేర్ దుఃఖం ఉంటుంది, హార్డ్వేర్ దుఃఖం ఎవరికి వాళ్ళే. అందువల్ల ఈ రకమైనటువంటి సుఖతారతమ్యాదిలో బ్రహ్మాది లోకాలలో ఆ యొక్క ఉపాధులు ఉంటాయి అందరికీ. ఇంద్రుడికి ఉపాధి ఉంటుంది, అలాగా పితృదేవతలకు ఉపాధులు ఉంటాయి, అలాగే హిరణ్య గర్భుడికి కూడా ఉపాధి ఉంటుంది, సూక్ష్మోపాధులు. అలాగే మనకు కూడా ఉపాధులు ఉంటాయి, పుణ్య పాపాలు మిశ్రితమయ్యి ఇక్కడ కూడా మనకి సుఖతారతమ్యం కనిపిస్తుంది. చేసుకున్న వాడిని బట్టి చేసుకున్నంత, ఎవడెంత చేసుకుంటే అంత, అంటే అర్థమైన పుణ్యం చేసుకుంటే వాడికి సుఖం పెరుగుతుంది, పాపం చేసుకుంటే దుఃఖం పెరుగుతూ ఉంటుంది. అది ఏమిటంటే ఎంత స్థూలంగా ఆలోచిస్తాడో అంత దుఃఖం, ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తాడో అంత సుఖం. అందువల్ల సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళ దగ్గర సమస్యలు చెప్పుకుంటే తగ్గుతుంది. అర్థమైందా? ఒక అంట్లుకి పోయి ఇంకొక అంట్లు దానికి చెప్తే ఏం పోతాయా? ఒక అంట్లుతో వెళ్ళిపోయి ఇంకొక అంట్లు దానికి చెప్తే ఏం పోద్ది? పోదు. అందుకని యజమానికి చెప్పు. ఇంకా బాగా చదువుకున్నాడు ఉంటాడు కదా, శాస్త్రజ్ఞుడు, వానికి పోయి చెప్పు, ఇంకా అసలు తీసాడు పడేస్తాడు. అదేం లేదు, పెద్ద విషయం కాదు. అందుకనే సూక్ష్మం వాళ్ళకి చెప్పుకోవాలి. హార్డ్వేర్ వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పుకోవాలి, ఉపాయం చెప్తారు. అందుకనే కింద చదువుల వాళ్ళంతా కూడా పెద్ద చదువులు చెప్పాలి, ఉపాయం చెప్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే బుద్ధితో పనిచేసే వాళ్ళ దగ్గర చెప్తే ఈ యొక్క కర్మేంద్రియాల వాళ్ళ యొక్క లెవెల్ని, వాళ్ళ బుద్ధిని ఆ పైకి తీసుకెళ్ళిపోతారు. కర్మేంద్రియ లెవెల్లో ఉండే బుద్ధి ఏమో మంద బుద్ధి, ఆ జ్ఞానేంద్రియాల లెవెల్, ఆ యొక్క బుద్ధి లెవెల్, ఇంకా వివేకం లెవెల్ వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే ఆ కర్మేంద్రియ విషయాల్లో ఉండే బుద్ధిని పైకి మార్చిపడేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నీకు గోచరమేగా. అందుకనే ఎప్పుడైనా సరే కారులో కూర్చున్నావు, బస్సులో కూర్చున్నావు, ట్రైన్లో కూర్చున్నావు, నీ ప్రయాణం గంటలు గంటలు పడుతుంది.
అదే ఫ్లైట్ ఎక్కామనుకో 10 గంటలు పోయి 2 గంటలు అయిపోతుంది. ఎందుకు అంటే పైకి వెళ్ళే పోయింది ప్రపంచం అంతా దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు పోయేదానికి 10 గంటలు పడుతుంది. వాడేమో ఇటు పైకి పోయాడా అటు దిగుతాడు. అందువల్ల జంప్ అయ్యేవాడికి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, నడిచేవాడికి డిస్టెన్స్ ఎక్కువ. అందువల్ల హార్డ్వేర్ ఎప్పుడు డిస్టెన్స్ చూపిస్తుంది, కష్టాలు ఎక్కువ చూపిస్తుంది. సాఫ్ట్వేర్లో కష్టాలే కనిపిస్తుంది. అందుకని ఉన్నతమైన బుద్ధితో, విశాలమైన బుద్ధితో, సూక్ష్మమైన బుద్ధితో ఆలోచించే కొలది సుఖం పెరుగుతూ ఉంటుంది. నిమ్న బుద్ధితో, అల్ప బుద్ధితో చూసే కొలది నీకు దుఃఖం పెరిగిపోతుంది. అందుకని సుఖతారతమ్య భేదాలు కర్మోపాసనలు బట్టి ఉంటాయి. నువ్వు శాస్త్రాన్ని పట్టుకున్నావు, ఆ శాస్త్రంలో ఉండే ఉపాసనా భాగాలు పట్టుకున్నావు, ఇంకా దానిలో ఉండే జ్ఞాన భాగాన్ని పట్టుకున్నావు, నీకు ఆత్మసుఖం బ్రహ్మసుఖం వరకు తీసుకెళ్ళిపోతుంది. అందుకని నీ లెవెల్ పెంచేస్తుంటావు అనమాట. ఆ రకంగా తారతమ్య భేదాలు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా విధిజన్యమైనవి. అట్లా అందుకనే విషయేంద్రియ సంయోగజన్యే బ్రహ్మాదీశో స్థావరాంతేషు ప్రసిద్ధి. ఇదంతా ప్రసిద్ధమయ్య. ఆ విషయేంద్రియాలతో కూడుకొని ఉండేటువంటి ఆ యొక్క సుఖ దుఃఖాదులన్నీ కూడా బ్రహ్మాది స్థావరాంతేషు ప్రసిద్ధి. మనిషి నుండి మొదలుపెట్టి బ్రహ్మాది దేవతలు వాళ్ళ యొక్క ఉపాధుల వరకు కానీ చూసినట్లయితే సుఖతారతమ్యం కనిపిస్తుంటుంది. కాబట్టి పై లెవెల్కి పోయే కొలది సుఖం పెరిగిపోతుంటుంది, పుణ్యం పెరిగిపోతుంటుంది. దిగువ లెవెల్కి వచ్చే కొలది పుణ్యం తగ్గిపోతుంటుంది, సుఖం తగ్గిపోతుంటుంది, దుఃఖము ఎక్కువైపోతుంటుంది అనమాట. దుఃఖము ఎక్కువైపోతుంది అట్లా అనమాట. సుఖతారతమ్యం శ్రూయతే అనుశ్రూయతే. మనము దీన్నంతా అనుభవిస్తున్నాము, దీన్నంతా వింటూ ఉన్నాము అని చెప్పిస్తాం. తతస్య తద్హేతోః ధర్మస్యాపి తారతమ్యం గమ్యతే. ఈ కారణం చేత ధర్మము కూడా తారతమ్యములతో కూడుకొని కనిపిస్తుంది, తెలుస్తున్నది. ధర్మము పెరిగే కొలది, పుణ్యము పెరిగే కొలది సుఖము కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఆ లెవెల్ కూడా దాటేసి మనము ఆత్మజ్ఞానం కలిగించుకుంటే అది నిత్య సుఖం, పూర్ణ సుఖం, ఆత్మసుఖం అయిపోతుంది. ఇక దానికి కర్మకాండ చెప్పదు, లెవెల్ దాటిపోయింది. తతశ్చాతది హేతోః ధర్మస్యాపి. ధర్మము కూడా దానికి కూడా తారతమ్యం గమ్యతే. దానికి కూడా తారతమ్యం అనేటువంటిది తెలుస్తుంది. ధర్మ తారతమ్యాత్ అధికారి తారతమ్యం. ధర్మ తారతమ్యం వల్ల అధికారి తారతమ్యం కూడా ఉంది అన్నమాట. ధర్మము కర్మ ఎంత సూక్ష్మమైపోతుంటుందో, సాఫ్ట్వేర్ అయిపోతుందో, అధికారి కూడా మారిపోతూ ఉంటాడు. ఇదివరకు లో లెవెల్ అధికారిగా ఉండేవాడు ఇప్పుడు హై లెవెల్ అధికారి అయిపోతాడు. హై లెవెల్ సాత్వికమైన వాడు, మంచి సుగుణము కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగిన వాడు అయిపోతుంటాడు అధికారి. అందువల్ల ధర్మములో కూడా తారతమ్యం ఉంది. ఈ ధర్మ తారతమ్యాన్ని బట్టి చూస్తే అధికారి కూడా, అధికారి అంటే దాన్ని చేయువాడు, దాన్ని చేయువాడు, దానిని కలిగిన వాడు, వాడు కూడా గతము కంటే కూడా ఇప్పుడు బాగా పరిపక్వత అయిపోతాడు. పుల్లగా ఉండే మామిడి పండు చూడమ్మా ఎలా అయిపోయిందో, ఎంత పుల్లగా ఉందో ఇప్పుడు కూడా జాడీలు అలాగేసి వచ్చింది. అర్థమైందా? ఇట్లా అట్లాగే ఉంది అది పుల్లగా పచ్చడి. ఆవకాయ పచ్చడి పెట్టారు, ఇప్పుడు కూడా
అదే కాని చెట్లో కానీ మగ్గేస్తే ఎంత తీయగా మధురం వచ్చేస్తుంది. అందుకనే ఈ జాడీలో వేసినటువంటి ఈ పచ్చడి ఉంది, ఆవకాయ పచ్చడి, ఆ టైపులో జనాలు ఇంకా అలాగే ఉంటారు. అర్థమైందే, గుణం మారలా. ఆహా, తెలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్నట్టుగా అలా పడి ఉంటారు. ఎప్పుడన్నా మారేదే. అందువల్ల జాడీలో పోకుండా ముందు పచ్చిలోనే కొయ్యకుండా ఆ చెట్టుకుండే లేకపోతే తీసి పక్కవానికి వేసి ఉంటే ఎంత రసోత్పత్తిని కలిగించేస్తుంది చూడండి. మధురం, ఆమ్లత్వమే పోతుంది అట్లా. ఇప్పుడు ఆమ్లంతో కలిసి మళ్ళీ జాడీలో చేరుతుంది. ఇంకా పొల్లగా తెచ్చా, అది ఆమ్లంతో కలిసేట్లుగా మనము అది. అందువల్ల పక్వత అనేది దాన్ని బట్టి తెలుసు. అది రసాలే. దేంతో పెట్టారు పచ్చడి అంటే రసాలతో పెట్టారు. ఆ టైప్. కాబట్టి అంతే సార్. కాబట్టి ధర్మ తారతమ్యాత్ అధికారి తారతమ్యం, ఈ ధర్మము యొక్క తారతమ్యాన్ని బట్టి అధికారి తారతమ్యం కూడా ఉంది. పూర్వం నీకు అధికారిత్వం అలా ఉండేది కర్మలలో. ఇప్పుడు ఉపాసనలోకి దిగినావు, ఇంకా నువ్వు బుద్ధి లెవెల్కి పోయినావు, ఇంకా లెవెల్కి పోతుంటివి. కాబట్టి ఉపాసన లెవెల్ పెరిగే కొలది నీలో పుణ్యము, సుఖము, తేజస్సు పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎంత ఇన్నర్ ట్రైనింగ్ ఇస్తావు మైండ్కి, శబ్దమాదులు కలిగించి, ఏకాగ్రత కలిగించి, అంతగా మనసు షైనింగ్ అయిపోతుంది. కర్మలో ఎంత పడి కొట్టుకుస్తావు. ఆ పూర్వం ఎలాగైతే గేదెలు కాసేవాడు ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడు. అదే చదువుకోని ఇంత లెవెల్కి వచ్చినావే, బుద్ధి లెవెల్ అయ్యా. బుద్ధి ఎప్పుడు పెరుగుతుంది, దేహం ఎప్పుడు పెరిగిస్తావు. ఇంతే అలాగే ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే దేహానికి బట్టిన రోగం తొలగించలేము కానీ మనసుకు బట్టినటువంటి అజ్ఞానం తొలగించవచ్చు. దేహానికి బట్టిన రోగం తొలగదో, ఇంకా అది డిస్ట్రాయ్ అయిపోతుంది. రోగం వచ్చిందంటే వదిలిపెట్టి వస్తుందా? దానికి మళ్ళీ మందులు వేసి మళ్ళీ ఇంకా చెడగొట్టారు. డాక్టర్ దగ్గరికి పోయామంటే చెడగొట్టడమే ఒకటి పని. ఎట్లా అయితే బంగారం మెరుక్కి ఇచ్చినప్పుడల్లా కొద్దిగా వెళ్ళిపోతుంటుంది. మెరుగు ఇచ్చినామంటే ఎరిగిపోద్ది. చివరికి ఏమైపోద్ది సరే, ఆ గాలి సన్నగా అయిపోద్ది చివరికి. నువ్వు మాటికి మెరుగా వేస్తుంటే వాడు తరుగు అని తీసేస్తుంటాడు. అట్లా శరీరం కూడా అంతే. కానీ మైండ్ అలా కాదు. ఎంత ఉపాసన, ఎంత భావన చేస్తావో అంత షైనింగ్ వచ్చేస్తుంటుంది, అంత తేజస్సుకు వస్తుంది, అంత పుణ్యం వస్తుంటుంది. అట్లా అనమాట. అంటే మనసు యొక్క రోగాన్ని తగ్గించుకోవచ్చు కానీ పూర్తిగా తగ్గిపోద్ది, 0% వచ్చేస్తుంది. దేహం మాత్రం 0 అయిపోద్ది, అప్పటికి శిథిలమైపోద్ది, షడ్భావ వికారాలు. కాబట్టి దేహాన్ని ఎప్పుడూ కూడా ఎవ్వడూ తగ్గించలేడు, ఎవ్వడి వల్ల కాదు. యమధర్మరాజు వల్ల కూడా కాదు మొత్తం. ఎందుకంటే మనం ఎలాగైతే వస్తువులంతా స్క్రాప్లో వేస్తుంటాం, యమధర్మరాజు కూడా స్క్రాపే. పెద్ద స్క్రాప్ మెషిన్ పెట్టుకుంటాడు. నిప్పు, నూనె, పంట, గింట పెట్టుకోండి, దాంట్లో వేసేసి మొత్తం బూడిద చేసి పడాలి. యమధర్మరాజు చేసే పని అది. అందువల్ల శరీర రోగం తగ్గదు, మనోరోగం తగ్గుతుంది. కాబట్టి దేని గురించి మనం పాకులాడాలి? మనోరోగం తగ్గించుకోవాలంట జ్ఞానంతో. శరీరానికి కుదరదు, శరీరం మార్చుకోవడమే పని. అందుకనే మనసు మారకుండా ఉంది ఇప్పటికి కూడా. ఎప్పటికైనా మనసు శాశ్వతంగా ఉంటుంది. దాంట్లో ఉండే అపోహలు తొలుగుతాయి అంతేగాని మనసు మాత్రం ఎవరి గ్రీన్, శరీరం మాత్రం లేదు, వెళ్ళిపోతాయి. అందుకనే మాటికి పుట్టడం చావడం.
ఈ పుట్టడం చావడం దేహాలకే జరిగింది కానీ మనసుకు జరగల. మనసు పుట్టిందంటే అది మార్పు చేసుకునేదానికే పుడుతుంది. దానిలో ఏదో దోషం తీసుకునేదానికే పుడుతుంది మనసు. ఒకవేళ సపోజ్ ఆ రకంగా నీకు సందర్భం రాలేదు, మంచి వాడి దగ్గర చికిత్సకుడి దగ్గర పడలేదు అంటే మళ్ళీ ఇంకో జన్మెత్తి మళ్ళీ ఆ భవరోగ వైద్యం తిరుగుబాటం. అంటే ఒక జన్మలో కుదరలేదు, నీకు సరైన సజెషన్ చెప్పే డాక్టర్ దొరకలేదు, ఇంకో జన్మలో అయినా సజెషన్ చెప్పేటువంటి భవరోగ వైద్యుడు దొరుకుతాడు. శరీరాలు ఎందుకు తెచ్చుకుంటున్నామంటే మనోరోగం తగ్గించుకునేది, మనసులో ఉండే అజ్ఞానం తొలగించుకునేదానికి. ఒక్కోసారి బై మిస్టేక్ అయిపోతుంటుంది, అవి వేస్ట్ అయిపోతుంది జన్మ. అప్పుడు మళ్ళా ఏం చేస్తాడు, అట్లా. అందువల్ల ధర్మ తారతమ్యత అధికార తారతమ్యం భవతి అని అధికార తారతమ్యం. అందువల్ల ధర్మము ఉచ్చస్థితికి పోయే కొంది అధికారి కూడా ఉచ్చస్థితికి పోతుంటాడు. ఇదంతా కూడా ప్రసిద్ధమైనగా చెప్తున్నాడు. ప్రసిద్ధం చ అస్తిత్వ సామర్థ్య విద్వత్తాది కృతం అధికారి తారతమ్యం. ఇవన్నీ మనం చూస్తున్నాము. ప్రసిద్ధంచా అన్నాడు. ప్రసిద్ధంచా ఉందా? ప్రసిద్ధంచా అని అస్తిత్వ సామర్థ్యాత్ అస్తిత్వ సామర్థ్య సామర్థ్యం ఉందా? ఇక్కడ ఉండండి చెప్తున్నాను. లేదా ధర్మ తారతమ్యాది అధికార తారతమ్యం ప్రసిద్ధంచ అర్థిత్వ సామర్థ్యాధికృతం అని ఉంది కదా. ఓకే, దీంట్లో అర్థిత్వ సామర్థ్య అర్థిత్వ సామర్థ్యాతు అని కూడా పెట్టుకోవచ్చు. బాగానే ఉంటుంది. విద్వత్తాది కృతం అధికార తారతమ్యం అన్నాడు. అర్థిత్వము ఎంత మనము కోరుకుంటాము, ఎంత మనము అడుగుతాము. ధర్మార్థ కామ మోక్ష అర్థిత్వం ఉంటుంది. నువ్వు ఎంతగా కాంక్షిస్తావో అంతగా నువ్వు ముందుకు పోతావు. కాంక్షించేదాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల కాంక్షించటం అనేది మనిషికి కామన్. అడుగు అడుగు, ఇంకా అడుగు, ఇంకా అడుగు, ఇంకా అడుగు, ఇంకా అడగాలి. ఎప్పుడో నువ్వు బీడీ దాస్తున్నావు అనుకో, ఇంకా ముసలాడైనా బీడి అనకూడదా? ఇంకా మంచి క్వాలిటీ అడుగురా. ఎప్పుడో నువ్వు అసలు సంపాదన లేకుండా ఉన్నప్పుడు బీడీ తాగేవాడు, ఇప్పుడు సంపాదన ఇంకా బీడియా. అత్యంత సామర్థ్యం ఉండాలి. ఎప్పుడో తక్కువ రకమైన చీరలు కట్టావు, ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి కదా, మంచి చీరలు కట్టావు. ఇంకా అదే టైపులో ఎందుకుంటావు నువ్వు? ఇంకా పెరుగు ముందుకు పోవాలి. అందువల్ల అత్యంత సామర్థ్యం పెరుగుతుండాలి. వేసిన చోట వేసిన ఉండకూడదు, ఎక్కడ వేసినామో అక్కడే ఉండకూడదు. ముందుకు పోతూ ఉండు, పెంచుకుంటుండు బో, ఇంకా ముందుకు పో. అందుకని ఎప్పుడు కూడా మనము ఒకటే టైపులో ఉండకూడదు. ఎప్పుడో అప్పుడు కోరా కొట్టకు బట్టలు కుట్టించుకున్నాం, ఇప్పుడు కోరా కొడితే నీకేం పండుగ. ఇప్పుడంతా మంచి ఉన్నాయి కదా, లేని కాటన్ ఉందో దాన్ని తీసుకో, బ్రహ్మాండం వేసుకో. ఎన్ని సంవత్సరాలు అయింది సెట్? 10 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నావు. ఎర్ర ఈజీ పడేయకుండా. అందువల్ల అత్యత్వ సామర్థ్యం పెరగాలయ్యా. అత్యత్వ సామర్థ్యాత్ విద్వత్ సామర్థ్యం కూడా పెరిగిపోతుంది. నీకు ఇది కావాలా ఇది తెలుసుకో, ఇది కావాలా ఇది తెలుసుకో, ఇది కావాలా ఇది తెలుసుకో. ఇంకా నువ్వు కావాలి అనే దాన్ని బట్టి తెలుసుకోవాలి. నాకు ఎక్కువ జీతం కావాలంటే ఎక్కువ చదువు, బాగా సంపాదించాలంటే పెద్ద వ్యాపారం, పెరుగుతూ పోవాలంటే
తగ్గకూడదు. ఇది కర్మోపాసనలో ఉండే డెవలప్మెంట్స్. అట్లా అనమాట. అస్తిత్వ సామర్థ్యాత్ విద్యుతాది కృతం అధికారి తారతమ్యం. ఆ విద్వత్తు ఉంది చూసారా, కర్మ ఉపాసనలో యొక్క విద్వత్తు, అది కూడా పెరిగిపోతూ ఉంటుందట. అది కూడా పెరిగిపోతుంది. ఇదంతా చెప్తున్నాను అనమాట, పెరిగిపోతూ ఉంటుంది. విద్వత్తాది కృతం, విద్వత్తాదులు చేత చేయబడి అధికార తారతమ్యం కూడా జరుగుతూ ఉంటుంది. పూర్వం నువ్వు అధికారిత్వం నీకు వేరే ఉంటుంది, ఇప్పుడు అధికారిత్వం వేరే ఉంటుంది, పెరిగింది అధికారిత్వం. అట్లా అధికారి తారతమ్యం. తథాచ చెప్తున్నాడు, తథాచ యాగాది అనుష్ఠాయినాం ఏవా విద్యా సమాధి విశేషాత్ ఉత్తరేణ తథా గమనం. తథాచ యాగాది అనుష్ఠాయినామేవ విద్యా సమాధి విశేషాత్ ఉత్తరేణ పథా గమనం. ఆ ప్రకారంగా యాగాది అనుష్ఠానాలు, యజ్ఞ యాగాదిలో అనుష్ఠానం చేస్తుంటావు. ఒకప్పుడు నువ్వు పెద్ద యాగం చేయాలి, ఆ యాగమే అశ్వమేధ యాగం లెవెల్, స్వర్గాన్ని డీల్ చేసుకో, స్వర్గం లెవెల్ వరకు నువ్వు యాగం చేయాలి. అట్లా ఉంటాయి. అవన్నీ లెవెల్స్ చెప్తున్నాడు. అంతవరకు, అంత లెవెల్ వరకు ఉంటుంది. యాగాది అనుష్ఠాయినామేవా, యాగాది అనుష్ఠానం చేసేవాళ్ళు ఎక్కువ ఈ పెద్ద పెద్ద యాగాలు చేయాలంటే వాళ్ళకి ఉపాసనలు కూడా పెద్ద పెద్దవే ఉండాలి. విద్య అంటే ఉపాసన, విద్యా సమాధి. విద్య, ఆ విద్యా సమాధి అంటే బుద్ధిని ఇంకా పెంచుకుంటూ పోవాలి. ఆ ఉపాసన సమాధి విశేషంగా పెరగాలి. విశేషాత్తు ఉత్తరేణ పథాగమనం, ఉత్తరాయణ మార్గం వచ్చేస్తుంది. ఇది దేవలోకం, తేజోమయం. ఉత్తరాయణ మార్గం అంతా కూడా పుణ్యలోకాలు, దేవతా మార్గాలు పెంచుకుంటూ పోవాలి. అంటే ఇదివరకు ఏ లెవెల్లో ఉండేవో నువ్వు, కర్మలో లెవెల్లో, తర్వాత పితృలోక లెవెల్లో చేసావు, తర్వాత దేవలోక లెవెల్లో చేసావు, తర్వాత ఇంద్రలోక లెవెల్లో చేసావు, తర్వాత నువ్వు హిరణ్య గర్భ లెవెల్ వరకు కర్మ ఉపాసనలు ఉంటాయి. హైయెస్ట్ ఉపాసన అంతవరకు ఉత్తరేణ పథాగమనం. ఇది చెప్పారు. కేవలై ఇష్టాపూర్త దత్త సాధనై ధూమాదిక్రమేణ దక్షిణేన పథాగమనం. కేవలై ఇష్టాపూర్త దత్త సాధనై ధూమాదిక్రమేణ దక్షిణేన పథాగమనం. మనం కేవలము ఉత్తరేణ, కేవలై ఉత్తరేణ కేవలము ఇష్టాపూర్తం. ఇష్టాపూర్తం అంటే కోప వాపి తడాగా. ఇష్టము అంటే కోపవాక తడాగా. ఇష్టము అంటే యజ్ఞాగాలు. దానికి పూర్తం అంటే కోపవాపు తడాగాలు, అంటే స్మార్త తర్వాత వైదిక రెండు కలుపుకొని ఇష్టాపూర్తం అంటారు. ఇష్టకర్మల వల్ల స్వర్గాది ప్రాప్తి, పూర్తాదుల వల్ల కోపమో నువ్వు బావులు తవ్వించటం, చెరువులు తవ్వించటం, ఇట్లాంటివన్నీ స్మార్త కర్మలు అంటారు. ఇట్లా చేసుకొని ఈ సాధనలన్నీ ధూమాదిక్రమేణ. ధూమాదిక్రమేణ అంటే ధూమ మార్గం అంటారు. దీన్ని ఏమంటారంటే తేజో మార్గం అంటారు. దేవతా ఉపాసనలు తేజో మార్గం. ఈ లోక కర్మలు చేస్తుంటారు కదా, ఇదంతా కూడా ధూమాదిక్రమం, దక్షిణాయన ధూమాదిక్రమం. ఇట్లా అనమాట. ధూమాదిక్రమేణ దక్షిణేన పథాగమనం. దక్షిణాయన మార్గాలు అనుసరిస్తుంటారు. ఈ విధంగా కర్మ మార్గాలు ఉత్తరాయణ మార్గం ఉంది, దక్షిణాయన మార్గం ఉంది. ఇట్లాగా చేస్తుంటాం పథాగమనం. దీనిలో కూడా సుఖ తారతమ్యాదులు ఉన్నాయి. దీనిలో కూడా సుఖ తారతమ్యాదులు ఉన్నాయి అనమాట. అట్లా సుఖ తారతమ్యాదులు.
ఇట్లా అనమాట. ధూమాది క్రమేణ దక్షిణేన పతాగమనం తత్రాపి సుఖతారతమ్యం. ఇక్కడ కూడా సుఖతారతమ్యాలు ఉంటాయి. ఈ సుఖాలు ఎప్పుడైనా అంతఃకరణ లెవెల్ సుఖాలు, అంతఃకరణ లెవెల్ సుఖాలు. ఏదైనా అంతఃకరణాన్ని ఎంత డెవలప్ చేసుకుంటామో, ఎంత అభివృద్ధి, ఎంత ఉన్నతి, ఎంత సూక్ష్మం చేసుకుంటామో అంత సుఖాన్ని చూస్తుంటాం. ఎంతవరకు ఇంద్రియ లెవెల్ పెంచుతూ ఉంటామో అంత దుఃఖాన్ని చూస్తుంటాం. ఇంద్రియ లెవెల్ పెంచితేమో దుఃఖమమ్మా, అది విషయాల లెవెల్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉంటాయి, అందరికీ ఎవరికి కొరత ఉండవు, అన్నీ ఉంటాయి. కానీ మనసులో మాత్రం దిగులు ఉంటుంది, సుఖం పొందలేదు. అందుకని దానికి తగినట్టుగా కూడా ఉండాలి కదా. అట్లా దానికి తగినట్టుగా కూడా ఉండాలి, ఉండకపోతే కష్టం. అట్లా అది ఎట్లా ఉంటుంది? దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీ దగ్గర వడ్లానం ఉందా? ఉంది. బంగారం వడ్లానం, బంగారం నగలు ఉంది. ఎక్కడుంది? లాకర్లో. అది చూసారా, లాకర్లో ఉంది అంటే సుఖం లేదనమాట, పోయే. అట్లా అన్నీ ఉండి అన్నోట్లో శని అనుభవించలేదు. అంటే ధనం ఉంటే లాభం అంటే అన్నీ ఉండే అనుభవించాలి. అనుభవించినప్పుడు మనస్సు ఆ రకం భావుకత ఉండాలి. ఏడుపు ముఖం ఉండకూడదు, ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం ఉండకూడదు. ఫ్రీడమ్, ఉల్లాసం, ఉత్సాహం. అది పోతే ఇది పోతే ఇది పోతే అది పోతే అనుకుంటూ కాలక్షేపం చేయకూడదు. ఎంజాయ్. ఎంజాయ్ అంటే విషయాలు ఉండదు అక్కడ, మనసు ఎంజాయ్ చేయాలి. మనసు ఎంజాయ్ చేయాలి. అట్లా అది బాగా తెలుసుకోవాలి. అట్లా అనమాట. అందుకనే ఒకడేం చేస్తాడు, చిన్న ఇంట్లోనే మంచి వేసి గురుకు తీస్తూ పడుకుంటుంటాడు. ఒకడేమో అన్ని చక్కగా భవనం ఉంటుంది, మంచి భవనము, ఏసీలు గీసులు వేసుకుంటాడు. అటు తిరుగుతాడు, ఇది తిరుగుతాడు, నిద్ర పట్టదు. 12 దాటిపోయా, 1 గంట దాటిపోయా. మళ్ళీ 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 పొద్దున్నే లేచంట టైం పెట్టుకో ఉంటాడు. మళ్ళా 5:30కి వెళ్ళి వేయాలి, అదొకటి ఒకటి. మొత్తం శూన్యం, ఏం లేకుండా. అందుకే లగ్జరీ లైఫ్ ఏమిటంటే అంటే బాగా నిద్రపో, బాగా తిను, బాగా చక్కగా తిను, కడుపు నుండి తిను, బాగా నిద్రపో. అంటే లగ్జరీ లైఫ్ అదే. ఇంకేం లగ్జరీ? నీకు అన్నీ ఉన్నాయి, ఏడుస్తుంటావు. భార్య పక్కనే ఉంటుంది, కీసులు ఆడుతుంటావు ఎప్పుడు చూసినా. అది ఏంటో అది అలాగా, ఎప్పుడు చూసినా కీసులాట, ఎప్పుడు చూసినా డబ్బుల గురించి చర్చలు, ఎప్పుడు చూసినా ప్రాపర్టీల గురించి మాట్లాడట్లు. ఏమి నువ్వు అనుభవించేది ఏం లేదు. అట్లా అనమాట. ఈ రకంగా జ్ఞానంతో ఎంజాయ్ చేశాను. జ్ఞానం అంటే బుద్ధి. ఆ బుద్ధిలో విశాలత్వం, ఆ బుద్ధిలో ఉన్నతతనం, ఆ బుద్ధిలో దిగు స్థాయి లేకుండా పోవడం. బుద్ధిలో దిగు స్థాయి ఉండకూడదు, శాస్త్ర స్థాయి ఉండాలి, శాస్త్రం మాట్లాడాలి. బస్ భలే ఎంజాయ్ చేస్తుంది. అట్లా అనమాట. అందుకని ఈ ప్రకారంగా కేవల ఇష్టాపూర్త దత్త సాధనై, ఇష్టాపూర్తము దత్త అంటే దానాలు, సాధనై దాన ధర్మాదులు, సంతర్పణాదులు, ఇలాగ ధూమాది క్రమంతో. ధూమాది క్రమం అంటే ఇవన్నీ క్రతు చిన్న చిన్న పనులన్నీ చేసుకొని నిదానంగా మనుషులోకము, పితృలోకము, అట్లాగా దక్షిణాయన మార్గం అంటారు. దక్షిణాయన మార్గం, అదేమో ఉత్తరాయణ మార్గం. దక్షిణాది క్రమేణ దక్షిణేన పతాగమనం. దానిలో కూడా సుఖతారతమ్యం ఉంది. తత్రాపి సుఖతారతమ్యం, తత్సాధన తారతమ్యం, దాంట్లో కూడా సాధన తారతమ్యం ఉంది. ఇవన్నీ శాస్త్రం ద్వారా తెలుస్తుంది, చెప్తున్నారు.
తత్ సాధన తారతమ్యం చ శాస్త్రాత్, శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. యావత్ సంపాతముషిత్వా ఇత్యస్మాత్ గమ్యతే. ఈ ప్రకారం యావత్ సంపాతం ఉషిత్వా, ఇంతవరకు సంపాదించుకొని అనుభవించాలి. ఇలాంటి చాందోగ్యము ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఇత్యస్మాత్ అవగమ్యతే, ఇత్యస్మాత్ గమ్యతే అన్నాడు. తథా ఈ ప్రకారంగా తెలుస్తుంది అని చెప్పాడు. తథా మనుష్యాది స్థావరాంతేషు సుఖలవశ్చ చోదనాలక్షణ ధర్మసాధ్య ఏవ ఇతి గమ్యతే తారతమ్యేన వర్తమానః. ఈ ప్రకారం మనిషి మొదలుకొని తథా మనుష్యాది స్థావరాంతేషు ఆ పిపీలిక పర్యంతము సుఖలవము, సుఖలవం అంటే తక్కువ సుఖం, కించిత్ సుఖం, రవ్వంత సుఖం, రవ్వంత సుఖము. అది కూడా శోధనా లక్షణం, శోధనా లక్షణం అది కూడా శాస్త్రమే చెప్పింది. ఇగో నువ్వు కర్మలో తగ్గించుకునే కొంది, భావాలు తగ్గించుకునే కొంది, భావం చిన్నదైపోతూ ఉందనుకో, అప్పుడు నీకు సుఖం కూడా తగ్గిపోతుంది, సుఖం కూడా తగ్గిపోతుంది. అట్లా తగ్గిపోతుంది. అంటే కర్మని చేసేదాన్ని బట్టి భావం కూడా పెరగాలి. కర్మ ఎక్కువ చేసినా భావం పెరగలే, భావం పెరగకపోతే కష్టం. అర్థమైందా? అట్లా రంజాన్ నెలలో ఇప్పుడు యూపీలో బరేలీ అని ఒక ప్రాంతం, రాయ్ బరేలీ అంటారు. అక్కడ బిర్యానీ కోసం ముసల్మాన్లే తరుపున్నారు. నాకు లెక్క రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు. అబ్బా ఎంత విచిత్రం. రంజాన్ నెలలో నిన్న ఏం రాలేదు, మనకి లెగ్ పీస్ రాలేదట, లెగ్ పీస్ రాలేదని బిర్యానీ దగ్గర తలలు బోలు కొట్టుకుంటే ఏం రంజాన్ రానైనా ఏమి రంజాన్. మీరు రాక్షసులు ఎక్కడున్నా సరే తగలాడుకుంటారు, దెబ్బలాడుకుంటారు. వాడి తల వీడు పగలు కొట్టు, వీడి తల వాడి మసీదులో వీడు బాంబు పెడతాడు, వీడి మసీదులో వాడు బాంబు పెడతారు. పాకిస్తాన్లో రోజు బాంబులే బాంబు. ఎక్కడ నమాజ్ చేయాలంటే భయం అక్కడ. ఎందుకని? బాంబులు. ఏరా మీరు ముసలివాళ్ళగా, ముసలివాళ్ళం మేమంతా, ఎందుకలా మన దెబ్బలు ఆడుకుంటుంటే అర్థమైందా? వాడేమో అహ్మదీయుడు, మేమేమో సున్నీళ్ళు మాట్లాడు. ఓ నీ అమ్మ, అది చూసారా? అదేమిటిరా, ఎందుకురా అంటే రాక్షసుల్లో కూడా అంతే అనమాట. గుట్లాటే ఉంటుంది. ఇప్పుడు రాక్షసులు ఉంటారు కదా, ఆ రాక్షసులు ఉండే గూడెలకు వినారంటే ఎప్పుడు తగలాటే. అందుకే దేవతలు మన పని సేఫ్టీ, మనం అంటే ఒక అవగాహన ఉంటుంది మనకే, వాళ్ళకి అవగాహనలే పోవట్లేదు. పోట్లాడుకోవటమే ఎప్పుడు. అర్థమైందా? మళ్ళీ అంతా కలిపి ఏంటి? రాక్షస మోకే. ఏమనాలి చెప్పండి. అందుకని ఈ లో లెవెల్కి పోయే కొన్ని బుద్ధులన్నీ వివేకాన్ని కోల్పోతాడు. లో లెవెల్ అది తన్నుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా తన్నుకోవటమే పని. ఎప్పుడురా మీరు తన్నుకోకుండా ఉండేది అంటే, ఎప్పుడు వరకైతే మీకు బుద్ధి వికాసాన్ని పొందదో, వివేకాన్ని పొందదో, పరమాత్మ సర్వభూత సమదర్శన అనే తెలివి లేకపోతే ఇదే గొడవ. పరమాత్మ సర్వభూత సమదర్శనం అనే జ్ఞానం ఉండాలి, లేకపోతే ఇదే గోళ. అదే అనమాట. ఈ ప్రకారంగా తత్రాపి సుఖతారతమ్యం తత్సాధన తారతమ్యం శాస్త్రాత్ యావత్ సంపాతముషిత్వా ఇత్యస్మాత్ గమ్యతే. ఎంత నువ్వు సంపాదించుకుంటావో దాన్ని బట్టే నీకు సుఖం ఉంటుందిరా. తథా మనుష్యాదిషు స్థావరాంతేషు సుఖలవశ్చ
చోదనాలక్షణ ధర్మ సాధ్య ఏవైతి గమ్యతే తారతమ్యేన వర్తమాన. కాబట్టి మనుషుల్లో చూస్తే ఆ లెవెల్ అంతా దిగువ తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళ కర్మోపాసనలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దాంట్లో సుఖము అనేది లవం అయిపోద్ది, రవంత అయిపోద్ది. ఆ రవం దేనికి వచ్చింది? నువ్వు చేసేదాన్ని బట్టి వచ్చింది. కాబట్టి నీకు శాస్త్రం ఏం చెప్పింది, నువ్వేం చేస్తున్నావు, దాన్ని బట్టి నీ కర్మ ఫలం అలాగా ఉంది. ఇక్కడ కూడా మీరు మనిషి దగ్గర నుంచి దిగువ వరకు చూస్తుంటే అవన్నీ కూడా దిగువ కర్మలు. ఎగువ కర్మలేమో మనిషి వరకు, దాన్ని దాటితే ఇంకా పైకి. ఈ మనిషి ఏం చేశాడు? ఇంకా దిగజారి చేస్తుంటాడు. దిగజారి నువ్వు చేస్తుంటే నీకు దిగజారినటువంటి సుఖాలే వస్తాయిరా అని చెప్తుంది శాస్త్రం. రవంతే అయిపోద్ది సుఖం. నువ్వు పెంచుకుంటూ పోయినావు అనుకో కర్మని, ఉపాసనల్ని, అవన్నీ నీ భావం పెంచుకుంటూ పోతే నీకు సుఖం పెరిగిపోతుంది. నీ మనిషిలోనే ధర్మాలు మిశ్రితమైపోతుంది. దానిలో నువ్వు ఇంకా తగ్గించాలి. ఇంకా నువ్వు తగ్గించే కొలది నీకు రవంత సుఖమైపోతుంది, పిపీలిక పరమై సుఖమైపోతుంది. అందువల్ల ఇప్పుడు మనకి స్థావరాంతాతో అని చెప్తారు, పిపీలిక పర్యంతం అని చెప్తారు. అంటే అల్పజీవి వరకు అని. అల్పజీవి అంటే అర్థమంటే అల్ప బుద్ధి అనమాట. అల్పజీవి అంటే అర్థమంటే అంతవరకు. నువ్వు ఇంకా తగ్గించే కొలది నీ భావాన్ని ఇంకా నీచంగా ఉంటుంది మైండ్. నీ సుఖం కూడా నీచమైపోతుంది. ఇది కూడా మనం చూస్తున్నాం. తారతమ్యేన వర్తమాన. ఆ తారతమ్యం అనేది వర్తమానంలో మనం చూస్తున్నాము. జనాలు బతికేదానికి చేతగాక ఇలాగైపోతుంటారు, సుఖపడే దానికి ఉపాయం తెలియకుండా ఇలాగైపోతుంటారు. ఇది కూడా మనం చూస్తున్నాము. సుఖలవశ్చోదనాలక్షణ ధర్మసాధ్య ఏవైతే గమ్యతే తారతమ్యేన వర్తమాన. ఆ తరతమ భేదాలన్నీ వర్తమానంలో అందరం చూస్తున్నాం. వీడు ఎందుకురా ఇట్లా అయిపోయినాడు సుఖం లేకుండా అంటాం. బుద్ధిని ఎప్పుడైతే నువ్వు బుద్ధిలో భావాన్ని, నిశ్చయాన్ని తగ్గించేస్తుంటావు. విశాల భావాలు లేదు, పూర్ణ భావాలు లేవు. పూర్ణ భావాలు లేదు, ద్వేష భావాలు ఉన్నాయి, భేదభావాలు ఉన్నాయి అంటే సుఖం తగ్గిపోతుంది. భేదం ఏం చేస్తుంది? రెండు చేసి పెడుతుంది. ఆ రెండు ఇంకా రెండు అయిపోతుంటుంది. అప్పుడు నీకు తరతమ భేదాలు వచ్చేసాయి. తరతమ భేదాల వల్ల సుఖ భేదములు వచ్చేసి సుఖ లవం అయిపోతుంది. సుఖము లవం, రవంత అయిపోతుంది. ఆ రవం అంటే సాటిస్ఫాక్షన్, తృప్తి, సుఖం, ఆనందం. అదంతా ఏంటి? ఒక భావం అనమాట. అది అంటే భావాన్ని నేరో చేసేయకూడదు, సంకుచితం చేసేయకూడదు, పెద్ద భావం చేసుకోవాలి. తనుకు చేస్తే ఎట్లా మీద ఇట్లా అయిపోతారు. అందుకని ప్రపంచంలో ఎవరైనా సరే, మన శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత ఈ వైష్ణవులు శైవులకి తగాదాలు లేకుండా చేసినాడు. మీరే వేదం పట్టుకొని పండరా ఏంట్రా, వేదాలు చేసుకుంటారు ఎందుకన్నా, మేము వైష్ణవులు, మేము వాళ్ళు వీళ్ళు అనుకోవద్దురా. ఈ భేదాలు ఎక్కడ ఉంటే సుఖాలు తగ్గిపోతాయి. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఏడాది మతాలు భేదాలు చేసుకుంటుంటారు. భేదాలు ఎంత భేదాలు చేసుకుంటారో చూసారు. అసలే భేదములో భేదం చేస్తారు. భేదంలో భేదం చేసుకుంటారు, కొట్లాడుకుంటారు. అందువల్ల అందుకని క్రైస్తవుల్లో భేదాలు ఉన్నాయి, ప్రొటెస్టెంట్స్ అని, క్యాథలిక్లని, వాళ్ళు కొట్లాడుకుంటారు. వాళ్ళకి కొట్లాడి కొద్దిగా తగ్గి కనిపించదు, వీళ్ళు మరీ కనిపిస్తుంది. వీళ్ళు మరి అంటే ప్రపంచంలో వీళ్ళిద్దరే అనమాట. వాళ్ళలో కొట్లాడుకు వచ్చేది. అర్థమైందా? వాళ్ళలోనే. అందుకనే డూప్లికేటు అమృత కలశమైన వాళ్ళకి ఇచ్చేసేయండి. మీరు హాయిగా మీరు సైడ్ నిలబడి డూప్లికేట్ అమృత కలశమే ఇచ్చినా సరే దానికోసం చూడండి వాళ్ళు ఎలాగో కొట్లాడుకుంటారు. అది చూస్తూ ఉండండి మీరు. అంటే కొట్లాడుకుంటారు నిజంగానే. అసలు కదా వాళ్ళు
మాట్లాడుకుంటారు. చివరికి మీరు ఎవరు వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళే కొట్టుకొని వస్తారు. ఎట్లాగా అంటే యాదవులు ముసలంతో తెచ్చినారు కదా, కృష్ణుడు కూడా చూస్తున్నాడు కరెంట్ రా కొట్టుకొని అట్లా అనమాట. దేవతలు మాత్రం తెలివైన వాళ్ళు కాబట్టి, యుక్తిపరులు కాబట్టి, ఉపాయపరులు కాబట్టి వాళ్ళకి ఒకటి ఉంది, వాళ్ళు సమంజసంగా పోతారు. అందువల్ల బుద్ధి ఉండేవాడు ఏం చేస్తాడు, చర్చ చేసుకుంటాడు. బుద్ధిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, చర్చ ఏముండదు, ఇక యుద్ధమే యుద్ధం. అందుకని సుఖం తగ్గే కొలది బుద్ధి పనిచేయదు, బుద్ధి పెరిగే కొంత సుఖం పెరిగిపోతుంది. అట్లా ఈ రకంగా వర్తమాన తారతమ్య భేద దృష్ట, ఈ వర్తమానంలో ఈ తరతమ భేదాలను మనం చూస్తున్నాము. అది తయో తథా ఊర్ధ్వగతేషు అధోగతేషు చ దేహవత్సు దుఃఖతారతమ్య దర్శనాత్ తద్ హేతోః అధర్మస్య ప్రతిషేధ చోదనా లక్షణస్య తదనుష్ఠాయినాం చ తారతమ్యం గమ్యతే. చూసారా, తథా ఊర్ధ్వగతేషు పైకి వెళ్ళేవాడు, అధోగతేషు కిందకి వెళ్ళేవాడు. చూసారా, పైకి వెళ్ళేవాళ్ళు కిందకి వెళ్ళేవాడు. ఇదేంటే అవంతా కూడా బుద్ధులు, భావాలు. పైకి వెళ్ళే భావాలు, కిందకి వెళ్ళే భావాలు. కిందకి వెళ్ళే భావాల్లో సుఖం ఉండదు, తగ్గిపోతుంటుంది. పైకి వెళ్ళే భావాల్లో సుఖం పెరిగిపోతుంది. అంటే విశాల భావము, విశాల భావం కలిగించుకునే కొలది సుఖం పెరిగిపోతుంది. విశాల భావం లేకుండా సంకుచితమైపోతుంది భావము అంటే తగ్గిపోతుంది సుఖం. అంటే ఎప్పుడైనా ఇరుకు గదిలో మనకి ఊపిరి ఆడతాడు, ఇరుకు గదిలో. అందుకని ఎప్పుడైనా సరే మనం ఏదన్నా సర్టిఫికేట్ గిట్టు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు చిన్న గది ఒకటి ఉంటుంది అక్కడ. మన ముందు ఈ గ్రిల్స్ పెట్టేసి ఉంటారు. ఇక తొంగి చూస్తే మీకు తెలుసు, అమ్మ ఇక్కడ పడేస్తారు అనుకుంటా. ఒక రాత్రి చాలు, ఒక రాత్రి అక్కడ కూర్చొని పెడితే చాలు. ఇక ఎందుకని ఫ్రంటే ఉంటుంది దానికి. అట్లా కాలా పని అండమాన్ని దూరం బ్రిటిష్ వాడు అరేంజ్ చేసేవాడు. పాపం వీర సావర్కర్ కూడా దాంట్లో ఉండేవాడు. అసలు అసలు తిరిగే పని ఉండదు. అట్లా 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 ఉండాలి గదులు. దాంట్లో ఆ ఇరుకు గది ఉండేటప్పుడు గాలి తగ్గిపోతాయి, వెళ్తురు ఉండదు. అప్పుడు ఒక పోసేస్తుంది, ఒక బాగా పెట్టేస్తుంది. ఇంకంటే మన పని. రామారావు కూడా రోజు ఒక నాటుకోటి తినేస్తాడు పొద్దున్నే. తినేసేసి ఇక సాయంత్రం అయితే ఆయన పడుకునేటంటే ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఇంత లాభం దుప్పటి కప్పుకుంటాడట. ఇంకంటే బొత్తిగా చెమట పడిపోద్ది, ఇంకా అరిగిపోద్ది ఆయనకి. అదొక రకం ఆయన. అది అరగదా పాపం. ఈ టైపు అయింది ప్రాక్టీసు. అట్లాగా ఇరుకు కాదు చెడవుడికి చెమట పడిపోతుంది కదా, అలాగే ఇరుకు మైండ్ కూడా అంతే, ఫ్రీ ఉండదు. అన్నిటికీ రిస్ట్రిక్షన్స్, అన్ని నిబంధనలు, అది తప్పు ఇది తప్పు, అలా తప్పు ఇలా తప్పు, విధి నిషేధం పెట్టేసి ఆ మైండ్ ఇట్లా ఇట్లా అవ్వకుండా ఇట్లా అయిపోతుంటుంది. అయిపోతే మీకు దుఃఖం వచ్చేస్తుంది. వాడేమంటాడో వీడేమంటాడో అలా ఏమంటారో ఇలా ఏమంటారో. ఈ దెబ్బకి ఏం చేస్తుందంటే లోపల 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 మైండ్. అందుకని మైండ్ ఎంత పెంచుతామో అంత జీవనము. మైండ్ని ఎంత సంకుచితం చేసి న్యారో చేసేసినామంటే మరణం, చచ్చిపోతాడు. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అదేమైపోద్దో ఇదేమైపోద్దో మాత్రం చావు. అంటే
పిల్లిగిల్లి లోపలికి వచ్చిన తర్వాత నువ్వు అన్నీ వేసేస్తే ఏ విధంగా తలకల పడుతుందో అలాగా విధి నిషేధం అది ఇది కండిషన్స్ పాడు ప్రదేశం అన్నీ పెట్టేసుకుంటా మైండ్కి, ఇంకా ఊపిరి ఆడకుండా చచ్చిపోతాను అనమాట. కాబట్టి బ్రహ్మ విద్య ఏం చేస్తుందంటే విధి నిషేధాలని ధర్మాల్ని మొత్తం కత్తిరించుకోలేదు. విద్యతే హృదయ గ్రంథి చిద్యతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పద. మొత్తం సర్వబంధాలను తెంచేసేటప్పటికి మనసుకి విశాలమైపోతుంది. ఇంకేం ఆకాశం పనికిరద్దండి. ఆకాశవత సర్వం వ్యాపక, అది హ్యాపీనెస్ అంటే. దాన్ని దీన్ని తగిలించుకొని గట్టిగా బిగించుకొని ఆ మనసునంతా ఇది చేసుకొని ఏమనుభవిస్తావు నువ్వు? అందుకని విత్తనంలో నుంచి చెట్టు బయటకు వచ్చేవాళ్ళంటుంది ఎప్పుడైనా. శాపం అనమాట. నేను ఎందుకు విత్తనం అయినానప్పా, విశాల వృక్షం ఎప్పుడవుతానప్పా, విశాల వృక్షం ఎప్పుడవుతానప్పా అనుకుంటుందంట ఆ గింజ. నన్ను అడిగితే చెప్తుంది అది. నన్ను రైతా ఏయ్యా భూమిలో అన్న భూమిని తాగితే చాలు లేదా అప్ప విశాల ఏం కర్మ అట్లా అనమాట. అందుకనే ఈ శరీరంలో మనం ప్రవేశించింది విశాలత్వాన్ని పొందేదానికే కానీ శరీరం కంటే హీనంగా అయిపోయేదానికి కాదు, పురుగు పుట్ర అయిపోయేదానికి కాదు, బ్యాక్టీరియా అయిపోయేదానికి శరీరంలోకి రాలా, బ్రహ్మమయ్యేదానికి వచ్చాం. మరి జనాలు ఏం చేశారు, బ్యాక్టీరియా అయిపోతుంటారు. శరీరంలో చేరావా బ్యాక్టీరియా అయిపోతుంటుంది. ఎందుకు బ్యాక్టీరియా అవ్వాలి మనము? ఈ విరాట్ శరీరం ఎప్పుడైపోతావు, విశ్వమానవుడు ఎప్పుడైపోతావు అయ్యా? జ్ఞానం వల్ల అయిపోతావు. అందుకని ఈ శరీరంలో అందుకే జీవుడు వచ్చినాడు, బ్రహ్మమయ్యేదానికి వచ్చినాడు. బ్రహ్మం అని తెలుసుకునేదానికి శరీరంలో వచ్చాడు. శరీరమే లేకపోతే బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశాలు లేలే. శరీరం తెచ్చుకొని బ్రహ్మజ్ఞానం లేకుండా భ్రాంతుల్లో పడి, అజ్ఞానంలో పడి, బంధాల్లో పడి కొట్టిపెట్టాడే దానికే. దానికి కూడా పురుగు పుట్టగా పుట్టచ్చుగా. అందుకని ఈ యొక్క తథా ఊర్ధ్వగతేషు అధోగతేషు చ దేహవత్సు, పైకి వెళ్ళేవాళ్ళ దేహాలు, కిందకు వెళ్ళేవాళ్ళ దేహాలు, వాళ్ళలో దుఃఖ తారతమ్యం అనేటువంటిది చూస్తున్నాము. దానికి కారణం ఏమంటారా? తదిహేతో అధర్మస్య. దానికి కారణం అధర్మం అనమాట. అధర్మం అంటే శాస్త్రం చెప్పకుండా ఉండేవి, పెద్దల ద్వారా వినకుండా ఉండేవి, నీ ఎంతటా నువ్వు ఇంద్రియ దృష్టితో నువ్వు తగిలించుకున్నవన్నీ నిన్ను కిందకు తీసుకెళ్ళిపోతాయి. అందువల్ల శాస్త్రము పెద్దలు పైకి తీసుకెళ్ళిపోతారు. అందువల్ల అదంతా ఏమిటంటారు స్వామి? ప్రతిషేధ చోదన లక్షణస్య. ఏ శాస్త్రం వద్దనిందో, పెద్దలు ఏదైతే యాక్సెప్టబుల్ కాదో పెద్దలకి, జ్ఞానులకి, అట్లాంటి పనులన్నీ చేస్తాం. తదనుష్ఠాయినాంచ, దాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఈ రకమైనటువంటి తారతమ్య భేదములో చూస్తాం. ఎవడు ఎలా అనుష్ఠానం చేస్తున్నాడు దాన్ని బట్టి. అందువల్ల నువ్వు చేసే కర్మను బట్టి నువ్వు అనుభవిస్తున్నావురా. నీ కర్మ సరైంది కాదు, శాస్త్రం చెప్పింది కాదు అది, పెద్దలు చెప్పింది కాదు అది, పెద్దల దగ్గర విన్నది కాదు అది. అదేం కర్మ, అట్లా దూరావు, దాంట్లోకి పడ్డావు. ఇలాగ అదో రూపమైన కర్మలు చేసి అదో ఫలాలైనటువంటి దుఃఖాలని పొంది సుఖము లవం కూడా లేకుండా చేసుకుంటున్నావు. ఏవం అవిద్యాది దోషవతాం ధర్మాధర్మతారతమ్య నిమిత్తం శరీర
ఉపాదాన పూర్వకం సుఖ దుఃఖ తారతమ్యం అనిత్యం సంసార రూపం శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధం. ఇట్లా తీసుకొస్తున్నారు శంకర. ఇట్లా ఉంటుంది ఆ కర్మలో. దాంట్లో పోయి దాంట్లో పడతారంటే ఆ పుణ్యము పాపము ఆ కర్మల్ని దాటేసేయాలి. దీంట్లో పడతారంటే పైకి పోవడం కిందకి పోవడం, పైకి పోవడం కిందకి పోవడం. ఇది ఎందుకే ఇట్లా. అందుకని చెప్తున్నా ఇక్కడ ఏవం అవిద్యాది దోషవతాం. ఈ ప్రకారంగా అవిద్యా కామ కర్మల దోషాలు ఆదిపదం చేత అవిద్య కామ కర్మ దోషము ఉన్నవారు ధర్మ తారతమ్యములు చేస్తుంటారు, పుణ్య పాపాదులు చేసుకుంటుంటారు. ధర్మ తారతమ్యం దానివల్ల నిమిత్తం ధర్మ తారతమ్య నిమిత్తం శరీర ఉపాదాన పూర్వకం శరీరాలు కలిగించుకుంటారు. శరీరాలు ఎక్కడి నుంచే బ్రహ్మ మొదలుకొని పిపీలక పర్యంతమైన శరీరాలు కలిగించుకుంటారు. ఆ యొక్క దేవతాది శరీరాలు పొందితే గొప్ప పుణ్యం పెరుగుతుంది, సుఖం పెరుగుతుంది. ఆ దేవతాది శరీరాలు లేదనుకోండి, చిన్నదే మనిషి నుంచి కిందకి వెళ్ళిపోయినారనుకోండి, అది ఇంకా తక్కువ రకమైనటువంటి పుణ్యం లేకుండా పోవడం, దుఃఖం కలగడం అట్లా జరుగుతుంది. శరీర ఉపాదాన పూర్వకం సుఖ దుఃఖ తారతమ్యం. ఇలాగా సుఖ దుఃఖ తారతమ్యాలు కలుగుతుంటాయి. ప్రథమ భేదము చిన్న ఎక్కువ తక్కువ అయిపోతుంది. అదంతా కూడా అనిత్యం. ఏదైనా సరే అనిత్యమే. అనిత్యం సంసార రూపం. ఇది అనిత్యమైనది సంసార రూపం, చావు పుట్టుకలతో కూడుకున్నది. ఇదంతా కూడా స్మృతులలో న్యాయపూర్వకంగా ప్రసిద్ధమై ఉన్నది, చెప్పబడి ఉన్నది. అనిత్యం సంసార రూపం శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధం అని చెప్పేసి ఈ విషయంలో శృతి కూడా ప్రమాణంగా ఉంది. అది రేపు నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకొని ముందుకెళ్తాం. ఓం సహనావతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.